వెరైటీగా స్టవ్ మీద కాకుండా భోగిమంట పైన టీ పెట్టుకొని తాగితే ఎలా ఉంటుంది? భోగిమంట ఎర్రగా బగబగ కాలేటప్పుడు ఈ బుక్కులన్నీ తీసుకెళ్ళి అందరు తగలెట్టేస్తే సగం దరిద్రం వదిలిపోతాం. చదవలేక చేస్తున్నాం రోజు. ఏంటి భోగిమంటలు వేయడానికి పాత సామాన్లు కావాలా? అయితే ఇంట్లో ముసలిదొంది తోసేయండి. భోగి రోజు భోగి పళ్ళు కాకుండా బూడిద గుమ్మడికాయ ఎందుకు వేయకూడదు? ఏదైనా చిన్నప్పుడే బాగుండేది. భోగి పళ్ళు పోసేటప్పుడు చాక్లెట్స్, రేగిపళ్ళు, కాయిన్స్, బిస్కెట్స్ అన్నీ వేసేవాళ్ళు. అందులో బొమ్మల బిస్కెట్లు కూడా ఉండేవి, భలే ఉండేది ఆడుకోవడానికి కూడా. పోస్తుంటే వాళ్ళు పోసేలోపే వెళ్ళి ఏరేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏడ చూసినా అవి కూడా ఎడిటింగ్లోని ఏఐలోని పోస్తున్నారు. రియల్గా తిందామంటే దొరకవా? రోజు హీటర్లో వాటర్ చేస్తారు, భోగి రోజు మాత్రం ఆ నిప్పుల మీద కాచిన నీళ్ళు మాత్రమే పోసుకుంటారు. ఆ రోజు ఏమన్నా స్పెషల్గా వేడెక్కుతాయా నీళ్ళు? అబ్బా, ఏదైనా సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, అబ్బాబాబా 4-5 డ్రెస్సులు కొనుక్కుంటే కానీ మనసు తృప్తిగా ఉండదు. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా అమ్మమ్మ గారింటికి కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు, అందుకే అమ్మమ్మ గారింటికి వెళ్ళాలి. పండగ వస్తే కంపల్సరీ వెళ్ళాలి. అందరికీ భోగి వెళ్ళిపోతే భోగభాగ్యాలు కలుగుతాయి అంటారు. నాకు మాత్రం భోగి వెళ్ళిపోయాక మంట మాత్రం మిగిలింది, కడుపు మంట. ఈ భోగికి బోనస్గా ప్రతి కంపెనీలో 10,000 ఎక్స్ట్రా జీతం పెంచవచ్చు కదా. బడ్జెట్ ఎక్కువైనా సరే ఈసారి భోగిలో 4 కర్రలు ఎక్కువ కాలుస్తా. భోగి భోగభాగ్యాలన్నీ నేనే కొట్టేస్తా. భోగి రోజు అందరూ పప్పు బోవ తింటుంటే నా బ్రెయిన్ ఎంతో బర్గర్లు, బరిస్టాలు కోరుకుంటుంది. ఏం చేద్దాం? భోగికి అందరూ భాగ్యనగరం వదిలి ఎవరి ఊర్లో కాదు తిరిగి వెళ్ళి హ్యాపీగా భోగి చేసుకుంటారు. నా బ్రెయిన్ మాత్రం బొలివాడికి వెళ్దామా, బ్యాంకాక్కి వెళ్దామా అని ఆలోచిస్తుంది. ఏంటి ఈసారి మాత్రం ట్రైన్లో భోగి పీకేస్ అయినా ఇంటి ఎదురుగా భోగి మంట వేసేయాల్సిందే. మీరు కూడా ట్రైన్లో భోగిలు పీకొద్దు, ఇంటి దగ్గర మంట మాత్రం వేసుకోండి. హ్యాపీ భోగి.